ప్లీజ్ నేను మాట్లాడతాను. దయచేసి మీకు సమయం వల్లేనందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నా. మీ తరపున కూడా నేనే మాట్లాడతా. దయచేసి కూర్చోండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. ఒక లా అండ్ ఆర్డర్ విషయం గురించి ప్లీజ్ ప్లీజ్ అమ్మా రమణ గారు మీకు అనుమతి లేదు, కూర్చోండి. మీకు అనుమతి లేదు, కూర్చోండి. కూర్చోండి. రిప్లై ఉండమ్మా, ప్లీజ్ ప్లీజ్ రిప్లై ఉండమ్మా. అధ్యక్ష ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి షార్ట్ డిస్కషన్ అడిగింది కూడా అందరూ కలిపి బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం. అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ నా మాట ప్లీజ్ 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 అన్నా. బీఎస్సీలో నిర్ణయం తీసుకుని ఆ సభ్యులు కూడా ప్రిపేర్ అయ్యి ఏదో మాట్లాడదామని వచ్చున్నారు. ఇక్కడ మా సభ్యులు కూడా ప్రిపేర్ అయ్యి మాట్లాడారు. నేను కూడా ప్రభుత్వం తరపున రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కాపీని కూడా మేము సర్వ్ చేయడం జరిగింది. నేను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మిమ్మల్ని ఒక అప్పీల్ అడిగాను అధ్యక్ష. దానిలో భావం ఏంటంటే కంపల్సరీగా వీళ్ళు మేము వాస్తవాలు మాట్లాడుతుంటే వినే ఓపిక ఉండకుండా డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక వంక పెట్టుకొని వాకౌట్ చేస్తారని నాకు ఉన్న 6 సెన్స్ పనిచేసింది. కాబట్టి ఇందాక మిమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. అది కూడా నేను మైక్లో రికార్డ్ అయ్యేటట్టుగా చెప్తానని చెప్పి మిమ్మల్ని అడగడం జరిగింది అధ్యక్ష. అదే జరిగింది అధ్యక్ష. ఏ వంక లేనో తప్పు దయచేసి క్షమించాలి. ఓడు ఉపయోగించవచ్చో లేదో తెలీదు. ఏ వంక లేకపోతే డొంకబట్టి గేడ్చారట కొంతమంది. కానీ పరిస్థితి ఎలా ఉంది అధ్యక్ష? ఈరోజు సోము వీర్రాజు గారు ఏదో మాట్లాడితే ప్రధానమంత్రి గారి టూర్ గురించి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వీళ్ళు వాకౌట్ చేసే పరిస్థితి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ మీద మేము మాట్లాడితే విని తట్టుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉందా అధ్యక్ష? దానికో సమాధానం చెప్పాలి. వాళ్ళు వాకౌట్ చేశారంటేనే దాని అర్థం అధ్యక్ష. ఈ రోజు సుమారుగా 6% క్రైమ్ రేట్ తగ్గించామని మేము గర్వంగా చెప్తా ఉంటే ఇష్టానుసారంగా అక్కడ కూర్చొని వెబ్సైట్ పనిచేయట్లేదు, 112 కింద టైంలో వచ్చింది, వాటన్నిటికీ నేను సమాధానం పెట్టుకున్నాను అధ్యక్ష. అవన్నీ విని ఓపిక ఉండాలి. లేనిపోయిన ఆరోపణలు వేస్తాడు ఒక సభ్యుడు వచ్చి ఏదేదో ఎవరి గురించో మాట్లాడి ఆ డబ్బులందని ఈ డబ్బులందని అని ఏది పడితే అది మాట్లాడేస్తే విని ఊరుకోవడానికి అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈరోజు గవర్నమెంట్ మేము ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పి నేను స్టార్ట్ చేశాను అధ్యక్ష. మాట్లాడితే ఆ సభ్యుల్లో చాలా మంది రెడ్ బుక్ అన్నారు. ఎస్, నేను రెడ్ బుక్కి కన్ఫైన్ ఉన్నా. మా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి మీటింగ్లో కూడా తీసుకెళ్లి రెడ్ బుక్ చూపించారు. ఆ రెడ్ బుక్ చూసి నమ్మారు కాబట్టి 164 సీట్లు మా ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చింది అధ్యక్ష. ఆ రోజు శాంతి భద్రతలు కాపాడుతాం నమ్మకం మా ఎన్డీఏ కూటమి సభ్యుల మీద ప్రజలకు ఉంది. ఆ రెడ్ బుక్ ద్వారానే అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని ప్రజలు నమ్మున్నారు. ఆ రెడ్ బుక్ ద్వారానే ఎవరైతే అన్యాయాలు చేశారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తారని చెప్పి ప్రజలు నమ్మున్నారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, ఆ రెడ్ బుక్ వల్లే. ఆ రెడ్ బుక్ చూసి భయపడిపోయి దాని గురించి మాట్లాడి మేము రిప్లై ఇస్తే వినే ఓపిక లేక ధైర్యం లేక వాకౌట్ పేరిట పారిపోతే ఈరోజు మేము ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు సభ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు సమాధానం చెప్పినా కూడా వినే ఓపిక మీకు ఉండదు, వినే పరిస్థితి మీకు ఉండదు, వినే స్థాయి కూడా మీది కాదు. కాబట్టి ప్రజలకు సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మా గవర్నమెంట్ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే నినాదంతోనే ఉంది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకునే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, మెయింటైన్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అనే దృష్టితో మెయిన్లీ ట్రైనింగ్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ టూల్స్ అండ్ టైమ్లీ రెస్పాన్స్, ఈ TTT విధానం ద్వారా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష మీ అందరికీ తెలుసు మనకి శాంతి భద్రతలు మరియు చట్టం అనేది అధ్యక్ష అది కాపాడడం అనేది పరిపాలన బాధ్యత మాత్రమే కాదు అధ్యక్ష, అది రాజ్యాంగబద్ధమైన కర్తవ్యం. ఇందాక సభ్యులు మాట్లాడుతూ ఆర్టికల్ 21 గురించి మాట్లాడారు. దానికి 100కి 100 కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సభాపూర్వకంగా ప్రజలకి నేను చెప్తున్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష మీకు అందరికీ తెలుసు ఈరోజు ఆ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, పర్యాటకం ముందుకెళ్లాలన్నా, ప్రజలు మనశ్శాంతిగా బతకాలన్నా, భద్రతగా బతకాలన్నా ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది ఎఫెక్టివ్గా పనిచేసే పరిస్థితి రావాలి. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో కూడా ఆ శాంతి భద్రతలు లేవు కాబట్టి వచ్చే పరిశ్రమలన్నీ వెనక్కి పారిపోయాయి. వచ్చి పెట్టుబడులు పెడతామన్న పెట్టుబడిదారులు కూడా వెనక్కి పారిపోయే పరిస్థితి. ఒక ఉద్యోగం లేక యువత కూడా గాంజాకి డ్రగ్స్కి అలవాటు పడిపోయి జీవితాన్ని చిత్రం చేసుకున్న పరిస్థితి. బయటకు వచ్చే మహిళ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తుందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు లా అండ్ ఆర్డర్ క్రమం ఎంత పర్ఫెక్ట్గా మేము పనిచేస్తున్నామని చెప్పడానికి ఈ భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పడానికి ఈ లా అండ్ ఆర్డర్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మేము చెప్తున్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా అధ్యక్ష
ఇందాక మీకు ఒక ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మీకు కూడా తెలుసు అధ్యక్ష, పెద్దలు, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలంటే ఎక్కడైనా క్రైమ్ జరిగితే క్రైమ్ జరిగిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఉండాలి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పనిచేయాలి, వాళ్ళు ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలి, తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయాలి, అక్కడ ప్రాసిక్యూషన్ జరగాలి, తర్వాత తీర్పులు వెలువడాలి. ఇంత పెద్ద ప్రొసీజర్లో ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి స్టెప్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇందాక మాట్లాడుతూ బడ్జెట్లో నువ్వు ఇంత ఖర్చు పెట్టేవెందుకు, ఉమెన్కి సంబంధించి 3 కోట్లకి 10 కోట్లకి 3 కోట్లే ఖర్చు పెట్టారు, లేకపోతే ఈగలకి 30 కోట్లే ఖర్చు పెట్టారని మాట్లాడిన పెద్ద మనుషులకి ఒకసారి వాళ్ళకి తెలియదేమో అధ్యక్ష. 2021, 22, 23కి సంబంధించి ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించకపోవడం వల్ల 180 కోట్లు ఈ రాష్ట్రం పోలీస్ డిపార్ట్మెంట్ నష్టపోయిందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాలి. వీళ్ళ అధ్యక్ష బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత MOPF నిధుల కింద పాత బకాయిలు 60 కోట్లు మేము తిరిగి చెల్లించి ఈరోజు తిరిగి ఒక 32 కోట్ల రూపాయలతో మళ్ళీ తిరిగి MOPF నిధులు తీసుకొచ్చుకొని ఈరోజు తిరిగి స్ట్రీమ్లైన్ చేసుకొని ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి పామ్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి CCTVs ఆఖరికి సీఎం గారు 2014 నుంచి 19 వరకు సీఎం గారు 14,000 CCTV కెమెరాస్ పెడితే 19 నుంచి 24 వరకు CCTV కెమెరాలు కూడా దిష్టి బొమ్మల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా పనిచేసిన పాపాన్ని పోలేదు అధ్యక్ష. ఆఖరికి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ చాలా ప్రెస్టేజియస్గా CCTV కెమెరాస్ని తీసుకొని దగ్గర స్టేట్ మొత్తం మీద చూసుకుంటే 1,00,000 పైగా CCTV కెమెరాస్ ఏర్పాటు చేసుకొని సర్వేలెన్సెస్ని కూడా ఈరోజు మేము పటిష్టం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. వీటితో పాటు డ్రోన్స్ అధ్యక్ష, ఎక్కడైనా ఏదైనా అఫెన్సెస్ జరగచ్చు అనే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఈవ్ టీజింగ్ జరుగుతుందేమో అని చెప్పి కాలేజీల దగ్గర ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా బయట, ఆఖరికి ఓపెన్ గ్యాంబ్లింగ్స్ జరగకుండా బయట ఎక్కడ పడితే అక్కడ డ్రోన్ తిరుగుతుందని భయంతో, నిఘా వ్యవస్థ పనిచేస్తుందని భయంతో ఈరోజు బయటకు వచ్చి క్రైమ్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి. దానివల్లనే అధ్యక్ష ఈరోజు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఇచ్చాం అధ్యక్ష. పద్ధతి కాదు అధ్యక్ష, నిజంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయి చూపించమనండి, చూపిస్తే కనుక మేము ఎటువంటి చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటాము, అంతేగాని దాన్ని విత్డ్రా చేసుకోమని అధ్యక్ష, వర్డ్స్ విత్డ్రా చేసుకోమని, ఆ వర్డ్స్ విత్డ్రా చేసుకోవాలి. అంటే ఎందుకంటే ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళ పడితే మాట్లాడకూడదు అధ్యక్ష. ఇది పెద్దల సభ, దీనికంటూ ఒక శానిటీ ఉంటుంది. రికార్డు వెనక్కి తీసుకోమనండి, వర్డ్స్ వెనక్కి తీసుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. లా అండ్ ఆర్డర్ గురించి ఏం మాట్లాడాలని మేము సమాధానం చెప్తాం, సమాధానం చెప్పేదానికి అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోమని చెప్పండి అధ్యక్ష, ఇది నా అప్పీల్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్ అందరూ కూర్చోండి ప్లీజ్. ఓన్లీ 2 minutes ఉంది మీకు, 2 minutes లో క్లోజ్ చేయండి. కాంట్రవర్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 నుండి మహిళలు మరియు మైనర్ బాలికలపై జరిగిన సెక్సువల్ హింస. ఇజ్రాయెల్ ఒకసారి రామ్ గోపాల్ రెడ్డి ఎంత టైం ఇచ్చినారో అతను సెకండ్ స్పీకర్, ఫస్ట్ స్పీకర్ భరత్ గారికి ఇచ్చారు, ఆయన టైం కానీ లే. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత అతనికి ఆ సభ్యునికి ఇంకా ఎక్కువ టైం ఇస్తారు మీరు. అదే చూడండి కావాలంటే మీరు సార్ చెక్ చేయండి, ఫస్ట్ చెక్ చేయండి సార్, చెక్ చేయండి. 2 minutes లో క్లోజ్ చేయండి. రాష్ట్రంలో 2024 నుండి మహిళలు మరియు మైనర్ బాలికలపై జరిగిన సెక్సువల్ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోయాయి అధ్యక్ష. జూన్ 2024 ఆగస్టు 2025 మధ్య కోర్టులు మరియు పోలీసులు మహిళలు మరియు పిల్లలపై అత్యాచారాల హింస కేసుల్లో 300 పైగా కేసులు నమోదు, తీర్పులు వెలువడ్డాయి అధ్యక్ష. డోర్ డెలివరీ గురించి చెప్తున్నారు అధ్యక్ష. శ్రీకాళహస్తిలో కూటమి నాయకులు వారి డ్రైవర్ ని చంపేసి చెన్నైకి డెలివరీ చేశారు అధ్యక్ష. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? చెన్నైకి డెలివరీ చేశారు అధ్యక్ష, వాళ్ళ ఎమ్మెల్యే గారే చెప్తారు అధ్యక్ష. హెరిటేజ్ మీద ఉన్నటువంటి శ్రద్ధ గంజాయి నివారణ మీద పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. క్రికెట్ మీద ఉన్నటువంటి మోజు పేకాట కప్పుల మీద పెట్టాలని నేను అడుగుతున్నాను అధ్యక్ష. స్వయంగా ఎమ్మెల్యేలే మా మాజీ మంత్రుల మీద కిరాయి రౌడీల చేత పెట్రోల్ బాంబులు వేసి దాడులు చేస్తే కేసులు లేవు అధ్యక్ష, కానీ తిరిగి మా మంత్రుల మీదే కేసులు పెట్టి జైలుకు పంపించే అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష ప్లీజ్. లాస్ట్ మినిట్ అధ్యక్ష, రాజధాని సెంటర్ లో విజయవాడలో
నడి రోడ్డు మీద రౌడీ చీటలు చనిపోతే 2000 మంది రౌడీ చీటల గంజాయితో కలిసి చేస్తే Next ఈ ప్రభుత్వం సోము ఏం వీర్రాజు. చెప్తుందో Next. సమాధానం చెప్పాలి ఉండండి, అధ్యక్ష. ఉండండి, అధ్యక్ష, వీర్రాజు గారు. Next. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులని స్థాపించినటువంటి టీడీపీ పార్టీ ప్లీజ్ కూర్చోండి. చివరికి వీర్రాజు గారు ప్లీజ్ కూర్చోండి. సార్ లేదు సార్, క్లోజ్ చేయమన్నప్పుడు క్లోజ్ చేయాలి. క్లోజింగ్ రాకుండా ఉంటే అలాగే